సభాధ్యక్షులు మున్సిపల్ శాఖ మంత్రి చిరంజీవి రామారావు, గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ నిరంజన్ రెడ్డి గారు, రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయులు మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు, వేదికను అలంకరించిన గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మన చీఫ్ సెక్రటరీ గారు, హైదరాబాద్ నుంచి విచ్చేసినటువంటి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ గారు, సభలో ఆసీనులైనటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. ముందుగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకి, ప్రజాప్రతినిధులకి నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తదుపరి చేపట్టబడినటువంటి పరిపాలనా సంస్కరణలలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటు కావడం, ఆ జిల్లాలో ఇంత అద్భుతమైనటువంటి చాలా చక్కటి జిల్లా పాలనా వ్యవహారాలకు సంబంధించినటువంటి ముఖ్య కార్యాలయం, మనం కలెక్టరేట్ అని పిలుస్తూ ఉంటాం, కలెక్టరేట్ ఏర్పాటు కావడం చాలా చాలా సంతోషంగా ఉంది. మరొకసారి ఈ జిల్లా ప్రజానీకం యావత్తుకు నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను. తెలంగాణ ఏర్పడక ముందు ఎన్నో రకాల వాద ప్రతివాదాలు జరిగాయి. మీకు ఏది చేత కాదు అనే దుర్మార్గపూరితమైనటువంటి వాదన కూడా విన్నాం, ఖండించినాం, బాధ కూడా పడ్డాం. మా తెలంగాణ ముద్దుబిడ్డ అక్కడ కూర్చొని ఉంది నా ఎదురుగా. ఈ కలెక్టరేట్లు మొత్తం రాష్ట్రంలో కడుతున్న కలెక్టరేట్స్ అన్నిటికి కూడా మన తెలంగాణ నెత్తురు, తెలంగాణ బిడ్డ శ్రీమతి ఉషారెడ్డి గారే ఆర్కిటెక్ట్. దీనికి సభకు దండం పెట్టమని నాకు కాదు. ఇది ఈ మొత్తం ఆర్కిటెక్చర్ డిజైన్ అంతా వేసింది కూడా పక్కా మన తెలంగాణ బిడ్డ, మన ఉషారెడ్డి గారు. అంటే ఇంత గొప్పగా ఇంత మంచి బిల్డింగ్స్ తెలంగాణ వాళ్ళు కట్టగలరా? వారు డిజైన్ చేసినారు, మా గణపతి రెడ్డి గారు కట్టి చూపించారు. దట్ ఈజ్ ఆల్సో తెలంగాణ టాలెంట్. అసలు కట్టిన వాళ్ళు వాళ్ళ గట్టి కొట్టాలి సప్పట్లు మనం. ఎందుకంటే బాగా పనిచేసే అధికారులను మెచ్చుకుంటే ఇంకింత ఒక అడుగు ముందుకేసి పనిచేస్తారు. ఆ విధంగా ఇంత మంచి బిల్డింగును తెలంగాణ ఆర్కిటెక్టు, తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్ గణపతి రెడ్డి గారు, మంత్రి మా ప్రశాంత్ రెడ్డి గారు, ముగ్గురు కూడా తెలంగాణ వాళ్ళే ఇంత అద్భుతంగా కట్టి మీకు అందించారు. కట్టించినటువంటి కాంట్రాక్టర్లకు, ఏజెన్సీలకు, ఇందులో శ్రమ చేసినటువంటి కూలీలకు అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తాను. ఇంతకుముందే చీఫ్ సెక్రటరీ గారు చెప్పినారు, అపనమ్మకాలు ఎక్కువ మనకు. కొన్ని పనులు అయితాయా, ఏదైనా ముచ్చట చెప్తే ఖాయమేనంటవా, అయ్యినంటవా అని మాట్లాడతాం. ఖచ్చితంగా చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి, వాక్శుద్ధి మూడు తోడైతే 100% ఏదైనా సాధ్యమే. కానే కాదు అని చెప్పి కాడి కింద పడేసి ఎక్కడో అక్కడ పండుకున్న టైంలో తెలంగాణనే అయింది కదా. దాని తర్వాత కావాల్సినవి అన్నీ కూడా అయితేనే ఉన్నాయి. అయితే కూడా ఎవరు కూడా ఆపలేరు. ప్రజల దీవెన, ప్రజల ఆశీర్వచనం అన్న చెప్పు ఒకటే ఒక మాట చెప్తా ఉన్నా ఈ సిరిసిల్ల వేదిక నుంచి. నేను ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఏం చేసినా కూడా నేను ప్రారంభించినటువంటి ఈ ప్రస్థానాన్ని, కేసీఆర్ ప్రయాణాన్ని ఎవరు కూడా ఆపలేరు అని చెప్పి నేను మనవి చేస్తాను. ఎట్ వాట్ ఎవర్ కాస్ట్ ఇట్ ఈస్, ఎట్ ఎనీ కాస్ట్. ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్నాం, ఆ లక్ష్యంలో పోతున్నాం. ఫలితాలు కనపడుతున్నాయి, స్పష్టంగా కళ్ళ ముందర ఉన్నాయి. మన ముందర కాదు, యావత్ ప్రపంచం ముందర ఉన్నాయి, దేశం ముందర ఉన్నాయి, అధికారిక లెక్కల్ని. మా నిరంజన్ రెడ్డి గారు ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి. ఒకనాడు
వాళ్ళ జిల్లాలో 85,000 ఎకరాలకు నీరు అందించేటువంటి ఆర్డీఎస్ దాని తూములు కూడా సమైక్య పాలకులు కనుసన్నల్లోనే ఆనాటి రాయలసీమ ఎమ్మెల్యేలు బాంబులు పెట్టి పలుకొడితే ఆయన ఏర్పాటు చేస్తే 2000 బహుశా 2లో అనుకుంటా ఉద్యమం ప్రారంభమైన కొద్ది నెలలకే జోగులాంబ అమ్మవారికి దండం పెట్టి అక్కడి నుంచి జోగులాంబ అటు గద్వాల పాదయాత్ర చేసినాం. కొన్ని చోట్ల కళ్ళకు నీళ్ళు కూడా వచ్చినాయి మాకు. ఇక్కడ కాలువ దాని దుస్థితి అయ్యకు పట్టది అవ్వకు పట్టది తెలంగాణ కాలువ కాబట్టి. కానీ ఇదే నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సంవత్సరం పండిన పంటలో 92 లక్షల టన్నుల ధాన్యాన్ని మనం ఎఫ్సిఐకి ఇచ్చినాం భారతదేశానికి. 92 లక్షల పైచిలకే. ఇంకా ఇది స్టోరీ కాదు నేను చెప్పేది, రియల్గా జరిగింది. ఇప్పుడు కూడా మీ సిరిసిల్లలో ఆ వ్యవసాయ మార్కెట్లో చూసిన నేను మీటింగ్ మీరు ఆన్నే పెడదామనుకున్నారు, బస్తాలనే అందులో. కరెక్టే కదా. మా ప్రశాంత్ రెడ్డి గారు చెప్పిండు, అన్న ఇంతకుముందు నేను వచ్చినామన్నా ప్రోగ్రామ్ ఏర్పాట్ల విషయంలో వచ్చినాము, అసలు ఇప్పుడు ఇంత దూరం మనం వచ్చినా కూడా మొత్తం బస్తాలే ఉండేది. ఇలా ఎక్కడికక్కడ లారీలు బస్తాలు ఉండేని చెప్పింది. నేను కూడా ఈ మధ్య వరంగల్కు నేను చీఫ్ సెక్రటరీ గారికి చాలామంది అధికారులు వెళ్తే ఎక్కడ చూసినా కూడా రోడ్ల మీద అంతా ఎండబోసి బ్రహ్మాండంగా ధాన్యపు రాసులు కనపడతా ఉంది. గత 6-7 ఏళ్లలో ఒక అద్భుతం జరిగింది వ్యవసాయంలో, చాలా మంచి అద్భుతం జరిగింది. వలసపోయిన రైతులందరూ వాపసు వస్తున్నారు ఊళ్ళకు, పాత ఇళ్ళు చదువుకుంటున్నారు. ఏమన్నా కానీ మనం ఊళ్ళో మనకి ఇల్లు ఉండన్నా మళ్ళీ అంత ఇటు మర్రిండ్రు. అదొక అద్భుతమైనటువంటి మార్పు. తెలంగాణ తన పునాదిని తాను మళ్ళీ ఒకసారి బలంగా తయారు చేసుకుంటుందనడానికి ఇది ఒక సంకేతం. ఎవరో ఇట్నే కూర్చుంటే ఎవరో వచ్చి 2-3 మిత్రులు మాట్లాడుతుంటే, సార్ సాయంత్రం కూడా పోతుంటే గొర్రెలు బాగా కనబడుతున్నాయి, మూటలకు అడ్డమవుతున్నాయి. మీ పిల్లల్ని అడిగిన మీ ఏంది బాబు ఇంతగానో గొర్రెలు, మీ ఊళ్ళంటే కేసీఆర్ గొర్రెలు అన్నారు. ఇక మన పుణ్యం వాడు కేసీఆర్ గొర్రె అని లేదు, ఆడికి బతికిపోయారు. అంటే ఒక 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ గొర్రెల పంపిణీ చేస్తూ ఉన్నాం. ఒక 4,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు చేసినాం, ఇంకో 4,000 కోట్లు ఖర్చు చేయబోతూ ఉన్నాం. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత రివ్యూ చేస్తూ ఉంటే రోజు సుమారు 16,500 గొర్రెలు దిగుమతి అవుతున్నాయి మన తెలంగాణకు, మహారాష్ట్ర నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, ఇంకా చాలా ఇతర రాష్ట్రాల నుంచి. ఒక హైదరాబాద్కే 11,000 చిల్లర గొర్రెలు ప్రతిరోజు వస్తాయి. నేను ఇదేం దుస్థితాయా బాబు, మనకు గొర్రెలు పెంచే యాదవులు చాలా దండిగా ఉన్నారు కదా, ఎంత ఉన్న జనాభా అంటే 30 లక్షలు సార్. మరి 30 లక్షల మంది యాదవులను పెట్టుకొని ఇది గొర్రెలు దిగుమతి చేసుకుంటుంటే ఇది సిగ్గుపోతుంది మనది. అంటే ఏం చేస్తాం సార్, అప్పుడు అడిగిన వాళ్ళు లేరు, ఆంధ్రప్రదేశ్ మన గతికి అంతే ఉండే. ఏం చేయాలంటే అప్పటికప్పుడు డిజైన్ చేసి, నా సెక్రటరీ స్మితా సబర్వాల్ అక్కడ కూర్చున్నారు, వారే లీడ్ తీసుకొని ఢిల్లీ వెళ్ళి 2 సార్లు అధికారులతో మాట్లాడి ఎన్సిటీసీ నుంచి డబ్బులు తెచ్చి ఒక 8,000 కోట్లతో 2 విడతలుగా స్కీమ్ డిజైన్ చేసినాం. మొదటి విడత అయిపోయింది, ఇప్పుడు 2వ విడత త్వరలోనే ప్రారంభించబోతూ ఉన్నాం. అట్లాగే మత్స్యకారులు చాలా దుస్థితి, అడిగే వాళ్ళు లేడు, పట్టించుకునే వాళ్ళు లేడు. ఈరోజు సీన్ మారిపోయింది టోటల్గా. కాకతీయ రెడ్డి రాజులు మనకు ఏదైతే అద్భుతమైనటువంటి మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ ఇచ్చిండ్రో, మీకు చాలామందికి తెలియదు ఈ విషయం. మిషన్ కాకతీయ పేరు పెట్టింది తెలంగాణ వచ్చిన తర్వాత కాదు, వాళ్ళిద్దరు లేరు, చనిపోయింది. ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు, ఆర్ విద్యాసాగర్ రావు గారు. తెలంగాణ వస్తుందన్నప్పుడల్లా మేము కూర్చుండేది రాత్రి 2, 3, 3:30 కూడా అయ్యేది. వస్తే తెలంగాణ ఎక్కడ పని మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం అయిపోయింది, నాశనం అయిపోయినాం. కాకతీయ రెడ్డి రాజులు మనకు ఏదైతే ఎట్లా వచ్చిందో వాళ్ళకి జ్ఞానం, వాళ్ళ పుణ్యం కట్టుకొని మనకి ఇంత పెద్ద వ్యవస్థ ఇస్తే
ఈ సమైక్య పాలకులు దాన్ని నాశనం చేసిండ్రు. మనకు తెలంగాణకు బరకత్ ఉండాలంటే వాళ్ళ పేరు పెట్టే చెరువుల కాన్నే మొదలు పెట్టాలని చెప్పారు. అందుకే మన గవర్నమెంట్ మొట్టమొదటి టేకప్ చేసిన ప్రోగ్రాం ఈ రాష్ట్రంలో మిషన్ కాకతీయ. ఇంతకుముందే రామారావు చెప్తున్నాడు, మా దగ్గర 6 మీటర్లు భూగర్భ జలాలు పైకి వచ్చినాయి. అది మిషన్ కాకతీయ పుణ్యమే. అంతకుముందు పల్లెలు తాంబాల కన్నా అధ్వానంగా అయిపోయినాడు మన చెరువులు. ఇవాళ ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా. తెలంగాణలో వర్షాలు పడకనే పోవు, దబ్బన పడితే చెరువులన్నీ కుంటలన్నీ 7,000 చెరువులు దిగిపోయినాయి, 8,000 చెరువులు దిగిపోయినట్ట దీపావళి టపాకాయలా పేలిపోతుండే. పోయిన 2 సంవత్సరాలు అద్భుతమైన వర్షాలు పడ్డాయి. 135% ఎక్సెస్ రెయిన్ఫాల్ పడ్డది. చెరువులు తెగలే. కాకతీయలో బందోబస్తు చేసుకున్నాం కాబట్టి కాకతీయలో అటెంప్ట్ చేయని చెరువే తెగింది తప్ప కాకతీయలో ముట్టుకున్న చెరువు తెగలే. తెలంగాణ తనను తాను పునర్నిర్మించుకున్న పద్ధతి ఏ విధంగా ఉందంటే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి చాలా దూరం పోయినాం, కాళేశ్వరం దాకా పోయినాం. సన్నాసులు ఎప్పుడు సన్నాసులే, అన్నీ అనుమానాలే. కాళేశ్వరం అవుతుందంటవా అంటే ఎంత న్యూనతాభావంతో, ఆత్మన్యూనతాభావంతో, ఇన్ఫీరియర్ కాంప్లెక్స్తో, ఆత్మవిశ్వాసం లేక, లేదా రాజకీయ అరాకిరి కోసం ఇది అయ్యేదా పోయేదా అని మాట్లాడింది. బట్ ఇట్ ఈజ్ ఎ రియాలిటీ. మన తెలుగు టీవీలు చక్కగా చూపెడితే తెలుగు కానీ వాడు ఇంగ్లీష్ వాడు చూపించడం మొన్న లిఫ్టింగ్ ఎ రివర్ అని చూపించాడు. ఏ విధంగా చేసినారు, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రోగ్రామ్ అని చెప్పారు. అంతకుముందు అన్ని అపవాదులు పెట్టారు మన మీద. ఒకసారి ప్రధానమంత్రి కూడా నాతో అంటే నేను ఆయనతో పంచాయతీ పెట్టుకుని, आपके तेलंगाना के लिए 500-600 मीटर पानी उठाना पड़ता ना, ये गलत बात है सब, कौन समझाए आपको, ये गलत प्रचार है हमारे बारे में. మాకు 50 మీటర్ల లిఫ్ట్లో నీళ్ళు వచ్చేది ఉంది, నీళ్ళు పారేది ఉంది, 100 మీటర్లలో ఉంది, 200 మీటర్లలో ఉంది. ఇలా మన మిడ్మానేర్ హైట్ ఎంత, మన మిడ్మానేర్ ఎఫ్ఆర్ఎల్ ఎంత, 318 మీటర్లే. అక్కడ గోదావరి బెడ్ మనం తీసుకునేది 90 మీటర్లు. 318 మైనస్ 90 అంటే ఎంత అంటే మిడ్మానర్ దాకా మనం చేసే లిఫ్ట్ కేవలం 200 మీటర్ల చిల్లరనే. ఇక్కడి నుంచే 40 లక్షల ఎకరాలు పారుతుంది. ఇప్పుడు 40 లక్షల ఎకరాలు. అదే జరిగింది ఇప్పుడు. ఇంతకుముందు మనకి ఎవరికి లెక్క తెలియదు, ఈ పత్రం తెలియదు. ఇప్పుడు కూడా కొన్ని పేపర్లు రాస్తాయి, ఇంత కరెంట్ ఖర్చు పెడతారా, ఉల్టా పల్టా మాయా మచ్చింద్ర చేయడం. కోపానికి వచ్చి ఒకసారి అసెంబ్లీలో చెప్పిన, బిల్లు ఎంత అయితే 7,000 కోట్లను కూడా అంటాడు, 3,000 కోట్లను కూడా అంటాడు, 10,000 కోట్లైనా కడతా, 15,000 కోట్లైనా కడతా, మా రైతుల ఇండ్లు బంగారు వాసం కావాలి, అంతకన్నా పెద్ద పని మాకేం లేదుగా, మా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కావాలి, మా భూమి అట్లుంది కాబట్టి, మా టెర్రెయిన్, మా యొక్క పరిస్థితి అట్లుంది కాబట్టి మల్టీ స్టేజ్ లిఫ్ట్ అవసరం పడుతుంది మాకు. ఒక్కొక్క స్టేజ్లో కొంత వాడుతుంది. ఇప్పుడు ఖమ్మం జిల్లా ఉన్నది, మా మంత్రి అజయ్ గారు వచ్చారు, వాళ్ళ జిల్లాలో 170 మీటర్లు లిఫ్ట్ చేస్తేనే మొత్తం జిల్లా వాడుతుంది. 170 మైనస్ 40 గుమ్మగూడెం గోదావరి బెడ్ లెవెల్ తీసేస్తే 130 మీటర్లకే మొత్తం జిల్లా అంతా సస్యశ్యామలం అయిపోతా ఉంది. అట్లా జరిగింది. చాలా రోజుల క్రితం నేను కరీంనగర్ జిల్లాలో, కరీంనగర్ పట్టణంలో పత్రికా విలేకరు మిత్రులు వస్తే వాళ్ళకి చెప్పిన, నేను కంటున్న కళ ప్రకారంగా రాబోయే కొద్ది సంవత్సరాలలో ఈ కరీంనగర్ జిల్లా సజీవ జలధారలతోని ఒక అమృత వర్షంలాగా ఉంటుంది అని చెప్పిన. నేను అర్థం కాలే వాళ్ళకి పాపం. ఎట్లా ఉంటుంది సార్, ఏముంటుంది సార్ అంటే ఇప్పుడు మీకు అర్థం కాదు కూడా. నేను చెప్పిన, చూస్తే కానీ మీరు నమ్మరు, రాబోయే 3-4 నెలలు చూస్తారని చెప్పి. ఉద్యమ సందర్భంలో నేను అన్ని ఆకలింపు చేసుకొని బాగా వాదించేవాడిని, బహిరంగ సభలలో గర్జించేవాడిని మనందరి తరఫున. ఇంత జీవనది గోదావరి ఒరుసుకుంటా వారే నా కరీంనగర్ జిల్లా ఎట్లండుతుంది, నా నిజామాబాద్ ఎట్లండుతుంది, నా వరంగల్ ఎట్లండుతుంది, నా ఖమ్మం ఎట్లండుతుంది అని ఆ రోజు గొంతెత్తి నేను మాట్లాడేవాడిని సభలలో. అది ఊరికేదో తమాషకు ఎవరినో అనడం కోసం అనలే, అది వాస్తవం. ఇవాళ దాన్ని మనం నిజం చేసుకున్నాం. ఆ గోదావరిని ఎత్తిపోసుకొని మనకు ఉండే వర్షపాతం ప్లస్ గోదావరి లిఫ్టు అన్నీ కలిసి ఇవాళ కరీంనగర్ ఒక సజీవ జలధారల అమృత వర్షంగా తయారైంది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్.
పశ్చిమ భాగం దక్షిణ భాగం కవర్ చేసేది మీ మానేరు నది. అప్పర్ మానేరు నిండుదని ఎవరు అనుకోలే. అది కూడా ఏప్రిల్ మే నెలలో కళ కూడా కనలే, కనీసం నిండిపోయింది. చెక్ డ్యాములు గట్ట కూడా తయారైపోయింది పరిస్థితి. ఇందాక రామారావు చెప్పినట్టు ఆ చెక్ డ్యాములు కట్టిపడేస్తే మానేరు నదికి పైన ఉంటుంది. ఇక మళ్ళీ మెదక్ జిల్లాలో ప్రస్తుతం సిద్దిపేట జిల్లా అది కూడేలు వాగు వస్తుంది. దాన్ని కూడలేరు వాగు అంటారు, కూడేలు అంటారు. కామారెడ్డి నుంచి పాల్వంచ వాగు వస్తుంది. ఆ రెండు వాగులు కలిసే కాడ కట్టిందే అప్పర్ మానేరు ప్రాజెక్టు. అక్కడి నుంచి అంటే అంతకు ముందు దాదాపు 50, 60, 70 కిలోమీటర్లు వచ్చి రెండు నదులు కలిసిన తర్వాత మానేరు అనే పేరు పెట్టుకొని ఆ మానేరు రూపంలో అప్పర్ మానేరు నుంచి మిడ్ మానేరు, లోయర్ మానేరు, మన కరీంనగర్ టు మంతెని గోదావరి దాకా కలిసే దూరం సుమారు 175 కిలోమీటర్లు ఉంటుంది. సమైక్య పాలకుల పుణ్యం అనేది దుమ్మురేగిపోయింది. బాధపడకుండా పోయేవాళ్ళం, కారులో వస్తూ పోతూ అనేకమైనటువంటి దుఃఖపడేవాళ్ళం. వీళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడ, ఎక్కడి ఎమ్మెల్యే అక్కడ, ఎక్కడి మంత్రి అక్కడ అద్భుతంగా చెక్ డ్యాములు కడతా ఉన్నారు. దీని మీద అప్పర్ మానేరు నుంచి గోదావరిలో కలిసేదాకా మానేరు ఒక సజీవ జలధార. దానిలో కొంత పని అయింది, మనకు పాక్షికంగా అయింది, ఇంకా పనులు జరుగుతున్నాయి. ఇప్పుడే రామారావు మాకు ఇంకో 12 చెక్ డ్యాములు అయితే మా కథ ముగుస్తుందని చెప్పిండు. 12 కాదు, మీరు 14 అడిగినా ఇస్తాం, అవన్నీ శాంక్షన్ చేస్తున్నామని చెప్పి నేను ప్రకటిస్తూ ఉన్నా. నా సెక్రటరీ గారు స్మిత గారు నోట్ చేసుకుంటున్నారు. విల్ సెండ్ ద ఇమీడియట్ శాంక్షన్ ఆర్డర్స్ యాజ్ అండ్ వెన్ వి రిసీవ్ ది ప్రపోజల్స్. రెండవ జలధార మన వరద కాలువ, ఎస్ఆర్ఎస్పి నుంచి ఉండేటువంటి వరద కాలువ. ఎవడు కళలు కూడా అనుకోలే ఈ వరద కాలువ ఒక రిజర్వాయర్ అవుతుందని. ఒక రిజర్వాయర్ అయిపోయింది. 365 నోళ్ళు చెంబు పడితే ముంచుకోవచ్చు వరద కాలువలో, లోతుకు దుంకాల్సిన పని లేదు. ఆ గిరిసెకుర్తి బోయినపల్లి అటువంటి ఊళ్ళు ఉంటాయి వరద కాలువ కింద, ఘోరమైన కరువు ప్రాంతాలు. నాకు ఒక ఆయన చెప్తున్నాడు, సార్ రైతులు పోరగాన్లు మోటార్ ఒత్తుతాను 5 మీటర్ల దూరం కొడుతుంది, కేసీఆర్ నీళ్ళు అని సపోర్ట్ కూడా దుంకుతారు సార్ అని చెప్పిండు. మళ్ళీ కేసీఆర్ నీళ్ళు ఏంద్రాబాయ్ అంటే అంటున్నారు సార్ వాళ్ళు, నేనేం చేయాలి, లేకపోతే ఎవడు చేసుకొని కానీ ఆలోచన కూడా ఉండదు, ధమాకుడు ఉందని మాట్లాడి. ఇలా వరద కాలువ రిజర్వాయర్ చేసుకొని దాని మీద ప్రశాంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ ఆ బాల్కొండ నుంచి మొదలుకుంటే ఆ కలవకుట్ల విద్యాసాగరరావు మన కోరుట్ల, దాని తర్వాత మన చొప్పదండి మన రవిశంకర్ గారి కాన్స్టిట్యున్సీ, ఇట్లా ఆ ఉన్న 110 మీటర్ల పొడవున అటు ఇటు చెరువులు నింపుకుంటున్నాం. ఇలా ఎవడు కోనాయని కూడా అనకుండా పర్మిషన్ ఇచ్చినాం, 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. బ్రహ్మాండమైన కరువు ప్రాంతం ఇలా అద్భుతమైనటువంటి వ్యవసాయ ప్రాంతంగా తయారైపోయింది ఆ మండలాలన్నీ కూడా. అదొక సజీవ జలధార. ఒకటి మానేరు, రెండవది వరద కాలువ. మూడవ సజీవ జలధార మన కాకతీయ కాలువ. 8.5 నెలలు 9 నెలలు నిరంతరంగా నీళ్లు వాడుతూనే ఉంటాయి, దాంట్లో నీళ్ళు బంద్ కావు. కాళేశ్వరం మహత్యం. 4వ జలధార మన గోదావరి నది. దక్షిణం నుంచి ఉత్తరం దాకా ఇది కరీంనగర్ ముఖ చిత్రం. ఇది మీ కళ్ళ ముందే ఉన్నది. గోదావరికిలో బహుశా నేను వేసిన నీ నాణ్యాలు ఇవ్వలేదు అనుకుంటా. బహుశా పెద్దలు చెప్పి పుణ్యం వస్తుంది బిడ్డ పైసలు వేయాలంటే అట్నే వేసుకుంటూ పోయినాం. ఉద్యమం జరిగేటప్పుడు కూడా తల్లి ఎప్పుడొస్తావమ్మా, మా ఊళ్ళకి ఎప్పుడొస్తావు, మా తెలంగాణ నెల మీదకి ఎప్పుడొస్తావని చెప్పి ప్రతిసారి దండం పెట్టి పైసలు వేసుకుంటూ పోతుంటుంది. రామగుండం దగ్గర మంచిర్యాల కోసం ఆ బ్రిడ్జి దాటానంటే ఎక్కడ ఉన్నైనా నీళ్ళని వెతుకుదాము, లోపలికి పోయి అంటే చిన్న పాయ వాడుతున్నాం, అది కూడా పారకనే పోయి ఎండాకాలం అయితే ఎండైపోతుంది. దట్ వాజ్ అవర్ గోదావరి. ఈరోజు మొన్ననే సమ్మక్క సాగర్ పూర్తయింది తుపాకులగూడెం దగ్గర. అదొక 35-40 కిలోమీటర్ల దూరం గోదావరిలో నీళ్ళు వస్తూ ఉంది. మన లక్ష్మీ బ్యారేజు, సరస్వతి బ్యారేజు, పార్వతీ బ్యారేజు, ఎల్లంపల్లి బ్యారేజు మీద కొత్తగా నిర్మించినటువంటి సదర్మాటు, దాదాపు 180 కిలోమీటర్ల గోదావరి అలా సజీవమైంది. దాన్ని ఎవరు కూడా మార్చలేడు, ఎండిపోదు. అది నువ్వు ఏప్రిల్లవో మేలవో రామగుండం కాడ నీళ్ళు చూడొచ్చు ఎనీ టైం. అదొక సజీవ జలధార.
వీటి వల్ల ఏం జరుగుతున్నది? నీళ్ళు వచ్చిన కాడికి ఆయకట్టుకు నీళ్ళు వస్తున్నాయి, రాని కాడ భూగర్భ జలం పెరుగుతూ ఉంది. మన దగ్గర ఎక్కడ లేదు, భారతదేశంలో ఎక్కడ లేనటువంటిది 30 లక్షల కరెంటు మోటార్లు ఉన్నాయి మన దగ్గర. అది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అయింది మనకు. ఆనాడు రైతులు పుస్తలు పోగులు అమ్మి పాపం వేసిన ఎకరం 2 ఎకరాల పంట కాపాడుకోవడానికి అనేకమైనటువంటి బోర్లు వేసినాం మనం. ఆ బాధ నాకు తెలుసు. నేను సిద్దిపేటలో ఉంటే సిద్దిపేట ఎమ్మెల్యే కొట్టి ఆ బోర్ వేసేందుకు వస్తారు వాళ్ళు. ఓడు తాళం చేల గుత్తి పట్టుకున్న చూడు, ఓడు తంగేడు కట్టె పట్టుకున్న చూడు, ఓడు తాళం చేల గుత్తి పట్టుకున్న చూడు, రకరకాల కొంతమంది జియాలజిస్టులను మీటర్లు పట్టుకున్న చూడు, కొబ్బరికాయ పట్టుకుని ఇంకోటి వస్తాడు. ఏసీ 20 బౌలు 10 బౌలు 8 బౌలు అయితే ఒక్కటికి ఇంత అవుతుంది. అంత దారుణమైన తెలంగాణ. బట్ టుడే ఇట్ ఈస్ నాట్ ద సిచ్యువేషన్. ఖచ్చితంగా 24 గంటలు క్లీన్ పవర్ వస్తుంది. ట్రాన్స్ఫారం బేలది, మోటార్ గాలది. మును పెట్టుండే ట్రాన్స్ఫారం కాలంగానే చాలా పెద్ద భయంకరం. ముఠ చెప్పకడ ముఠ చెప్ప, లేకపోతే వాడు జల్ది ఇయ్యాడు. అన్నీ అనుభవించినాం కదా. ఊళ్ళల్లో ఉండ్రి పైరవకాలు ట్రాన్స్ఫారం కాలంగా తీయరా మంచి 500 తీని. నిజమే కదా? నిజమా కాదా? ఇప్పుడున్నది ఆ సీను. ఇప్పుడు ట్రాన్స్ఫారం గాలు లేదు, పేరు లేదు, మోటార్ గాలు లేదు, తెలందాక పోయి పాములు తేలి గరుసులు లేదు. ఎవ్వరు ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఇస్తాడు. ఇచ్చినాను నేను ఒక కాంగ్రెస్ ఆయన మాట్లాడి, ఒకవేళ ఇస్తే నేనే టీఆర్ఎస్ కండువా వేసుకొని మీకు ప్రచారం చేస్తానని చెప్పాడు. అంటే అపనమ్మకం. ఏం చేసినా మనం కింద మీద పడి మిషన్ కాకతీయతో స్టార్ట్ అయ్యి కాళేశ్వరం దాకా ప్రయాణం చేసి బ్రహ్మాండంగా నీళ్ళ కోసం తీర్చుకున్నాం. ఇంకొక 2-3 ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి పాలమూరు ఎత్తిపోతల పథకం, అక్కడ ఆన్గోయింగ్ స్కీములు కంప్లీట్ చేసుకున్నాం. నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్ లిఫ్ట్లు కంప్లీట్ చేసి ఒక 10-11 లక్షల ఎకరాలు పచ్చవాడ కొట్టుకున్నాం. మహబూబ్నగర్లో కూడా మీదికి అది చాలా పెద్ద జిల్లా, విశాలంగా ఉంటుంది. ఇప్పుడు 5 జిల్లాలు అయింది. దాంతోపాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు కూడా నీళ్ళు రావాలంటే ఆ పాలమూరు కంప్లీట్ అయిపోతే మళ్ళొక్క 10-11 లక్షల ఎకరాలు నీళ్ళు వస్తుంది. దాంతో సుభిక్షం అయిపోతుంది. ఖమ్మంలో తలపెట్టుకున్నటువంటి సీతారామ ప్రాజెక్టు ఒకటి ఉంది. కాళేశ్వరంలో మనం తలపెట్టుకున్నటువంటి కొన్ని లిఫ్ట్లు నిజామాబాద్లో కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అక్కడ ఇక్కడ కురవలు చిన్న పెండింగ్ ఉంది. అద్భుతం జరిగిపోయింది. ఇల్లెంతకుంటలో మా బాలకృష్ణ అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, మానకొండూరు ఎమ్మెల్యే. ఇల్లెంతకుంట నుంచి నాకు 50 మంది క్లాస్మేట్లు ఉండే సిద్దిపేట డిగ్రీ కాలేజ్. అప్పుడు సిరిసిల్లలో లేకుండే. డిగ్రీ కాలేజ్ అంటే సిద్దిపేటకే పోవాలి. నాకు దోస్తులు ఉండే వాళ్ళ ఇంటికి అప్పుడో ఇప్పుడు పోతే ఆ కరువు చూసి ఏడుతాం, బాధపడతాం. మానకొండూరు కానీ, బెజ్జంకి కానీ, ఇల్లెంతకుంట కానీ ఇయ్యాలేమైంది? తల మీద పోసుకున్న నీళ్ళు వచ్చేసినాయి. అటు గ్రౌండ్ వాటర్ పెరిగింది, ఇటు నీళ్ళు వచ్చేసినాయి. అద్భుతంగా తయారైంది. మీకు సిరిసిల్ల వేములవాడ ప్రజలకు కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. దీని తర్వాత నాకు ఇప్పుడు అన్నం తిన్న తర్వాత ఇరిగేషన్ వాళ్ళదే రివ్యూ ఉన్నది. ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ గారు కూడా వచ్చినారు, వాళ్ళ ఉన్నతాధికారులంతా వచ్చినారు. ఈ మిడ్ మానేర్ నుంచి లిఫ్ట్ చేసి మల్కాపూర్లో పోసి, మల్కాపేట రిజర్వాయర్లో పోసి, అక్కడి నుంచి వేములవాడ నియోజకవర్గం, సిరిసిల్ల నియోజకవర్గం ఇవ్వటే కాకుండా అక్కడి నుంచి మళ్ళీ చిన్న ఒక 2-3 లిఫ్ట్లు పెట్టుకొని అప్లాంట్స్ అంటే ఏదైతే ఎత్తైన ప్రాంతాలు వేములవాడ నియోజకవర్గంలో ఉన్నాయో, ఎత్తైన ప్రాంతాలు సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నాయో వాటన్నిటినీ నీళ్ళు సప్లై చేస్తూ చివరికి అప్పర్ మానేని కూడా నింపేంత ప్రొవిజన్ దానిలో పెట్టాం. అది ఒక 130 కోట్లతో శాంక్షన్ చేసినాం. ఆ పనులు ఎంతవరకు వచ్చినాయి? ఈ మిడ్ మానేర్ నుంచి ఉన్న లిఫ్ట్ ఎంతవరకు వచ్చింది? మల్కాపూర్ రిజర్వాయర్ ఏంది? ఈరోజు ఇక్కడ ఈ జిల్లాకు వస్తున్నాయి కాబట్టి మొత్తం తీసుకురామని చెప్పిన మనోళ్ళు వివరాలతో వచ్చారు. బహుశా నాకు తెలిసి ఒక 15 రోజులు 2 నెలల్లో ఇది కంప్లీట్ చేస్తారు గ్యారంటీగా. నాకున్న అవగాహన మేరకు దాదాపుగా 3 లక్షల ఎకరాలు సిరిసిల్ల అండ్ వేములవాడ నియోజకవర్గాల్లో మీకు ఆయకట్టు వస్తుంది. పెరిగిన భూగర్భ జలాలే కాదు, 24 అవర్స్ పవర్ సప్లై కాదు, పారకం కూడా వస్తుంది. చాలా అద్భుతం జరిగిపోతుంది. ఇది ఒక కాశ్మీర ఖండం అవుతుంది. అద్భుతమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఇవన్నీ కూడా జరుగుతాయి. మనం వాటి మంచినీళ్ళ కోసం తీసుకున్నాం మిషన్ భగీరథ. మీరు తెలంగాణ భూభాగం మీద మీ ఇష్టమున్న ఊరికి అడుగు నీళ్ళు వస్తున్నాయంటే వస్తున్నాయని చెప్తున్నారు. అది ఊరు కావచ్చు, పట్టణం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. మిషన్ భగీరథ ఒక అద్భుతం. 11 రాష్ట్రాల వాళ్ళు వచ్చి మాకు నేర్పుతారా, మేము మీ ఇంజనీర్లు ఇస్తారని పంపిస్తాం పోయి ఒక లిఫ్టేషన్ మీద అని చెప్పినాం.
మీరు ఎట్లా చేసుకున్నారంటే ఇట్లా చేసినామని చెప్తే మరి ఒకరిలో ఇద్దరు ఇంజనీర్లు మాకు కూడా ఇస్తారంటే ఇస్తామని చెప్పారు. మీకు గవర్నమెంట్ ట్రైనింగ్ కూడా ఇస్తామని చెప్పారు. అటువంటి గొప్ప స్కీమ్ అది కూడా. మంచినీళ్ళ బాధ పోయింది, కరెంటు బాధ పోయింది, సాగునీళ్ళ బాధ ఆల్మోస్ట్ పోయింది, ఇంకా పోతున్నది మిగిలిన కడుకుంటే. ఇవి చేసుకుంటూ మనం పోతున్నాం. వృత్తి పని వాళ్ళ గురించి కొన్ని వృత్తుల గురించి పట్టించుకున్నాం. బాధ అనిపిస్తుంది అన్నమాట కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాలు తలుచుకుంటే జ్ఞాపకం వస్తే. రాజకీయ కిరికిరిగాలు ఎంత కిరికిరి పెడతారంటే, ఇదే సిరిసిల్లలో రాత్రిపూట ప్రయాణం చేసుకుంటూ పోతున్నాం. ఎక్కడి నుంచో పైన సమావేశం పెట్టి ఈ సిరిసిల్ల పట్టణం గుండా సిద్దిపేట పైకి పోతున్నాం. గోడల మీద ఉన్న పాపం అప్పుడున్న కలెక్టర్, జాయింట్ కలెక్టర్ రాయించారు, ఆత్మహత్య చేసుకోకండి, చావు పరిష్కారం కాదు. మేము అనుకున్నాం ఇన్నేళ్ళ స్వతంత్రం తర్వాత అవే గోడల మీద మనం చూసే దరిద్రం. రోజు చచ్చిపోయేది ఇక్కడ చేనేత కార్మికులు. దారుణమైన పరిస్థితి. వాళ్ళ గురించి ఏం చేద్దామి? అది టిపికల్గా ఉంది. చేనేత వాళ్ళు ఉన్నారు, మరమగ్గల వాళ్ళు ఉన్నారు, రకరకాల పద్ధతులు వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళని ఆదుకోవడానికి అట్లాగే పేదలకు పాపం నిరుపేదలు ఎవరైతున్నారో వాళ్ళకు పాపం కొంత పండగ రోజు కొత్త చీర కట్టుకోవడానికి అవకాశం ఉంటుందని బతుకమ్మ చీరలని స్కీమ్ తెచ్చి దాన్ని ఇక్కడ నేపిస్తా ఉన్నాం. దాన్ని కూడా ఆలబెట్టించారు కొంతమంది దుర్మార్గం కూడా. అరే నువ్వు కట్టుకోక, నువ్వు పెద్ద ₹1,00,000 చీర కట్టుకుని నేను వద్దనడా? నాకు లేవు కదా, నేను పేదోని కదా, నాకు ఆ చీరనే మహాభాగ్యం, అది కూడా కొనుక్కునే స్తోమత లేదు నాకు. స్కీమ్ పెట్టింది అట్లాంటి వాళ్ళ కోసం. వాళ్ళకట చీర దొరుకుతుంది పాపం పేదోళ్ళకు, నిరుపేదలకు. ఇటు ఇక్కడ చేనేత కార్మికులకు పని దొరుకుతుంది. నిజంగానే బతుకమ్మ చీరలు సిరిసిల్లని చేనేత కార్మికులు కొంత అన్నం పెట్టినాయి, కొంత ఆదుకున్నాయి. ఇది వాస్తవం. అయితే వాళ్ళ గురించి ఇంకా జరగాల్సిన అక్కర ఉన్నది, చాలా జరగాల్సిన అక్కర ఉన్నది. ఎందుకంటే చాలా వల్నరబిలిటీ వచ్చింది. ఇప్పుడు కొద్దిగా అగ్గి మీద నీళ్ళు తేలినట్టు కొంత రిలీఫ్ వచ్చింది. రామారావు దగ్గరనే ఆ శాఖ ఉంది కాబట్టి ఆయన తిప్పేవాడు కొంత మంచి వచ్చాడను, కొన్ని మరమగ్గాలను మంచిగా చేయించడో, పని ఇప్పించడో, ఆ కార్మికులకు కనీసం 15,000 నుంచి 20,000 రూపాయలు జీతం స్టార్ట్ చేసుడో కొన్ని చర్యలు తీసుకున్నారు. కానీ పూర్తిగా దరిద్రం పోలే. జనాభా కూడా అంత పెద్దగా లేదు. నాకు తెలిసి 15 లక్షల లోపే జనాభా ఉంటుంది. ఇలా సిరిసిల్ల నుంచి శుభ సందర్భంలో చేనేత కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా, ఒక సిరిసిల్ల కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. మన గద్వాల్లో ఉన్నారు, భువనగిరిలో ఉన్నారు, దుబ్బాకలో ఉన్నారు, సిద్దిపేటలో ఉన్నారు. వాళ్ళు లేని ప్లేసే ఉండదు. ఏ విధంగా అయితే ఇలా రైతు, గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా 5 లక్షల రూపాయలు టంగ్ మని బ్యాంకులో పడతా ఉంది. రైతు చనిపోతే ఆ కుటుంబం బజారు మీద పడకుండా, వాళ్ళు ఎగ్దం పరేషాన్ కాకుండా వాళ్ళకు ఒక ఆధారం. సేమ్ రైతు బీమా లాంటి బీమా సదుపాయమే రాబోయే 2-3 నెలల్లో చేనేత కార్మికులు కూడా ప్రకటిస్తామని చెప్పి కల్పిస్తా. ఎవరు చనిపోయినా సార్, నేత కార్మికుడు కూడా చనిపోతే 5 లక్షల రూపాయలు రైతులకు ఎట్లా వస్తున్నదో వాళ్ళకు కూడా అట్లా వచ్చే విధంగా బీమా సదుపాయం ఏర్పాటు చేస్తాం. కొంత ఊరట, కొంత రిలీఫ్ వాళ్ళకు వస్తుంది. కొంత మరమగ్గాల విషయంలో, చేనేతల విషయంలో కొంత మంచి డబ్బును కార్పస్ పెట్టి దానిలో చేపట్టవలసిన చర్యలు కూడా తప్పకుండా ప్రభుత్వం చేపడుతుంది. ఆలోచిస్తూ ఉన్నాం. రామారావు దానికి మంత్రి ఉన్నాడు కాబట్టి నేను చీఫ్ సెక్రటరీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. దిస్ ఈజ్ ద మోస్ట్ వల్నరబుల్ కమ్యూనిటీ ఇన్ తెలంగాణ. కాబట్టి వీళ్ళ గురించి ఒక స్కీమ్ రూపకల్పన చేసి ఎట్లయితే మనం అన్ని వృత్తులను అనుకుంటున్నామో వీళ్ళని కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే ఇస్తున్నాం. ఇండియాలో ఏ రాష్ట్రంలో ఇయ్యరు. 50% సబ్సిడీ మీద నూలు కానీ, రసాయనాలు కానీ, రంగులు కానీ ఇస్తూ ఉన్నాం. కొంత ఆదుకుంటూ ఉన్నాం, రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కానీ ఏకదమ్న అందరికీ పొద్దున్న లేస్తేనే మొత్తం కన్నతాన్ని కూడా చేయలేడు కదా, కొంత టైం పడుతుంది కదా. ఒకటి ఇవాళకి అనుకూలం ఉన్నది, ఇవాళకి వాతావరణం ఎట్లుంది చేసుకుంటూ ముందుకు పురోగమించాలి. అల్టిమేట్గా ఏం కావాలా? అందరి ముఖాల మీద చిరునవ్వు వికసించే తెలంగాణ కావాలి. అది మన లక్ష్యం. మనకు కులం లేదు, మతం లేదు, జాతి లేదు. 50 మంది 4 కోట్ల తెలంగాణ బిడ్డలు కూడా మేము ధీమాతోని, మేము ఒక ధైర్యంతో గొప్పగా బతకగలుగుతాం, ఇంకా ముందుకు పురోగమించగలుగుతామనే తెలంగాణ కావాలని లక్ష్యంతో మనం ముందుకు పోతాం. ఆ విధంగా ఆ కార్యక్రమాలు కూడా తీసుకుంటాం. నేను ఇక్కడికి వచ్చిన సందర్భంలో వాళ్ళు కోరిక కోరినారు, చిన్న కోరిక, మంచి కమ్యూనిటీ హాల్ కట్టుకుంటాం. మాకు రామారావు ఒక 5 ఎకరాల స్థలం ఇప్పించిండు. 5 కోట్ల రూపాయల కమ్యూనిటీ హాల్ని మంజూరు చేస్తూ ఉన్నాం.
ఇమీడియట్ ఆర్డర్స్ కూడా పంపిస్తామని చెప్పి నేను మనవి చేస్తాను. అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ ఒకటి ఇనాగరేట్ చేసినాం ఇవాళ. అక్కడ కూడా పరిస్థితి మంచిగా లేదు. వాళ్ళ పాపం పిల్లలు డిఎంఈ రమేష్ రెడ్డి గారు వచ్చినారు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. వాళ్ళు ఏమన్నారంటే, సార్ మాకు ఎప్పుడో జమానాలో పెట్టినటువంటి స్టైఫండ్ ఉంది, చాలా బాధపడుతున్నాం అని చెప్పిండ్రు. ఇది ఎందుకు చెప్పవలసి వస్తుంది ఈ మాట ఇక్కడి నుంచి అంటే, మనం అందరం కూడా చూసినాం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ దయ్యం, మన కర్మ కరోనా పాడుగాను చాలా పరిచయం చేసింది మనందరం. ఎప్పుడు కానీ విని ఎరగలే, చరిత్రలో కూడా చదువుకోలే ఎక్కడ. మొత్తం ఇక మూతికో బట్ట దీనికో బట్ట కట్టుకోవాలి, ఇంట్లో వండాలి, బయటికి రాకురా అంటే బంద్, లాకు డౌన్ అంటే బంద్. ఏం దరిద్రం నాకు అర్థం కాదు, మొత్తమే బందా. మరి జీవితం నడవాలి కదా, పిల్లలకు పాలు కావాలి, కూరగాయలు కావాలి, తిండి జరగాలి. లాక్డౌన్ మామూలు వ్యవహారాలకు చేస్తాం కానీ జీవితానికి లాక్డౌన్ చేయలేం కదా. చాలా క్రిటికల్ సిచ్యువేషన్, మనం ఎప్పుడు ఫేస్ చేయలే. ఇది నేను అని అడిగిన, ఇది ఏమడితే దీనికి మందో మాకు ఏం లేదా, నివారణ కూడా ఏం లేదంటే ఏం ఎవరికి అర్థమవుతలేదు సార్ ప్రపంచంలో అని చెప్పారు. ఇంకో గొప్ప అనుభవం వచ్చింది. ఆ అనుభవం ఏంటంటే, ఈ మిడతలు ఉంటాయి కదా, మిడతల దండు ఉంటుంది. ఆ మిడతలు అనేవి చాలా ప్రమాదకరమైనటువంటి. చాలామంది చాలా బాధలు పడ్డారు. ఒక ఆయన పాపం శ్రీనాథ మహాకవి అని ఉండే, ఆయన ఆదరించే రాజులు పోయి నిరాదరణకు గురైతే పొలం కవులుకు తీసుకుంటాడు. పాపం కవులుకు తీసుకొని వ్యవసాయం చేస్తే ఆయనతో మిడతలు వచ్చి మెచ్చిపోతాయి. ఆ చచ్చిపోయేటప్పుడు రాసిండు, క్లియర్గా రాసిండు, నన్ను ఏ రాజు ఎట్లా సన్మానించిండ్రు, ఎంత గొప్పని, చివరికి ఇట్లా అయిపోయింది నా బతుకు ఆ జైల్లో. ఇక చచ్చిపోతున్నా అని చెప్పుకుంటూ వ్యవసాయం తీసుకుని ఒడ్డేపల్లి అనే ఊళ్ళో తీసుకొని వ్యవసాయం చేస్తే బిలబిల ఆక్షులు తినిపోయే కొంత పసలు, తిలలు పెసలు, తిలలు అంటే నువ్వులు, పెసలు అంటే పెసరు, బిలబిలాక్షులు అంటే మిడతలే. కృష్ణ వెయ్యనమ్మ కొనిపోయే కొత్త పసలు, ఎట్లు చెల్లింతు టంకంబులు 7 నూలు అని బాధపడతాడు పాపం. అట్లా ఈ మిడతలు ఉంటాయి. ఆ మిడతలు ఏమి మన భారతదేశానికి సెంట్రల్ ఏషియా నుంచి వస్తాయి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాడి మనకు వస్తాయి. అక్కడనే పోతాయి అవి, రాజస్థాన్ గుజరాత్ బార్డర్కి వచ్చి అటు నుంచి అడిపోతాయి, అంతకుమించి లోపలి రాపో. మొన్నటిసారి మరి వాటికి ఎట్లా దారి దొరికిందో ఏం సంగతో కానీ అవి హర్యానా దాటిని, మధ్యప్రదేశ్ దాటిని, మహారాష్ట్ర దాటిని, ఛత్తీస్గఢ్ దాకా వచ్చినాయి. మీకు కూడా వచ్చే తెలంగాణ కంటే మరి ఏం చేస్తాం ఎట్లా కదా అంటే, ఎస్పీలను కలెక్టర్లు అంతా మన చీఫ్ సెక్రటరీ గారు తయారు చేసి దాని మందులు, ఫైర్ ఇంజిన్లు అంతా రెడీగా పెట్టినాం యుద్ధం చేయడానికి. అదృష్టంకు రాలే. ఆ సందర్భంలో శాస్త్రజ్ఞులు వచ్చారు, ఎంటమాలజిస్ట్ అంటారు వాళ్ళు. ఆ ఎంటమాలజిస్ట్ అనేవాడిని నేను కూర్చోబెట్టి అడిగిన, మరి ఈ మిడతలు చాలా పాతాయి కదా, వీటికి కూడా ఏదైనా చేయకపోయినంటే చేయరా సార్ అన్నట్టు. ఎందుకు చేయరాదు, నాకు తెలియని సంగతి అది. ఆయన కొత్తగా చెప్పిండు, మీకు కూడా కొత్తగానే ఉంటుంది బహుశా. సార్, మానవుడు అనేవాడు, మనిషి అనేవాడు ఈ భూగోళం మీదకి 4 లక్షల సంవత్సరాల క్రితం వచ్చిండు. కానీ వేరియస్ వైరసెస్, అనేక రకాల వైరస్లు ఈ మిడతలతో పాటు అవి మనకన్నా చాలా ఓల్డ్ సార్. అవి 8 లక్షల సంవత్సరాల ముందు వచ్చినాయి, వాటిని నిర్మూలించలేము అన్నాడు. మరి ఎట్లా అంటే అనేక రూపాల్లో వస్తుంది మనకు వైరస్, మనం చూస్తూ ఉన్నాం. స్వైన్ ఫ్లూ వచ్చింది, అది వైరసే. ఈ కరోనా కూడా ఒక దరిద్రం వైరసే. మరి ఎట్లా కథ అంటే, వాటికి ప్రకోపం రాకుండా ఉండేటట్టు మన ప్రకృతి మంచిగా ఉంటే, నేచర్కి అనుకూలంగా మనం ఉంటే తక్కువ వస్తాయి అవి. ఎక్కడైతే నేచర్ ధ్వంసం చేసి మన కాళ్ళు మనమే నరుక్కుంటామో అక్కడ ఎక్కువ వస్తాయి అని చెప్పారు. మరి ఏం చేయాలి అంటే, భవిష్యత్తులో వస్తాయి సార్. మీరు ఇక్కడ తిప్పలు పడుతున్నారు, తెలంగాణలో హరితహారం అని చెట్లు పెట్టి ఇదంతా చేస్తున్నారు, కానీ వేరే రాష్ట్రాలు చక్కగా ఇంత బాగా చేస్తలేవు. ఈ వైరస్లు రాక తప్పయి మీరు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఎక్స్పాండ్ చేసుకోవాలని చెప్పారు. అది వస్తే ఎదుర్కొనే విధంగా ఆరోగ్యపరమైనటువంటి చర్యలు చాలా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పారు. దానికే గత క్యాబినెట్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఒక 10,000 కోట్ల రూపాయలతోని ఎట్లయితే ఇరిగేషన్ వెంబడి కాళేశ్వరం తెచ్చినామో అట్లా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంప్రూవ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దానిలో భాగంగానే కొత్త మెడికల్ కాలేజీలు పెడుతున్నాం. మెడికల్ కాలేజీలు అంటే బట్టి చదువు చెప్పే బడి కాదు,
దాంతోపాటు ఒక 600 బెడ్ల దవాఖానా వస్తుంది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది. తద్వారా ఈ ప్రాంత ప్రజలకు లాభం జరుగుతుంది. రామారావు కూడా అందుకే తెలివిగా ఏం అడగా అన్నాడు, వీడికి రాగానే అడిగిండు. అంటేగా దుట్టకచ్చిన కోద పెండబెట్టదా అన్నట్టు మీరు ఇనాగరేషన్ చేసిపోతే చాలు మాకు మత్తికి ఇచ్చిండ్రు, ఏం అడగా అన్నాడు. మళ్ళీ రాగానే అయితే మెడికల్ కాలేజ్ దుకాణం పెట్టిండు. 100% వస్తుంది, శాంక్షన్ చేస్తాం, దాని డౌటే లేదు. అయితే అబద్ధం చెప్పొద్దు కదా, ఈ సంవత్సరం రాదు. ఇప్పుడు ఒక 7 తీసుకున్నాము, ఆ 7 కంప్లీట్ అవుతాయి. నెక్స్ట్ రౌండ్లో ఎందుకంటే 33 జిల్లా కేంద్రాలలో ఒకటి హైదరాబాద్ మినహాయిస్తే మిగతా కొన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్నాయి, మనకు కొన్నిట్లో లేవు. ఎక్కడెక్కడ మారుమూల ప్రాంతాలు లేవో ఆల్మోస్ట్ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఆ జిల్లా కేంద్రంలో తేవాలనే స్కీమ్తో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఎక్స్పాండ్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్కడికక్కడ ఈ స్పెషల్ దవాఖానాలు రావాలి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావాలి. దానిలో ఆ ప్లాన్లో భాగంగా 100% సిరిసిల్లకు కూడా మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తాం. కొద్ది టైం తీసుకొని వస్తుంది అంతే, నెక్స్ట్ విడత దానిలో వస్తుంది. మనం కామారెడ్డిలో ప్రామిస్ చేసిన సెకండ్ ఇక్కడ ప్రామిస్ చేస్తూ ఉన్నాం, డెఫినెట్గా వస్తుంది. అందులో భాగంగా ఈ సందర్భంలో, ఈ శుభ సందర్భంలో నేను మన యొక్క ఆశా వర్కర్లు కానీ, మన ఏఎన్ఎంలు కానీ, మన నర్సెస్ కానీ, మన డాక్టర్లు కానీ, ల్యాబ్ టెక్నీషియన్లు, పారామెడికల్ సిబ్బంది కానీ, వాళ్ళందరికీ మనందరి పక్షాన నేను శాల్యూట్ చేస్తూ ఉన్నా. చాలా ధైర్యంగా వాళ్ళు పోరాటం చేశారు, చాలా ధైర్యంగా, మామూలు కాదు. తండ్రినే కొడుకు రానియాలి, ఇంట్లో కరోనా వచ్చిందంటే అటువంటి విపత్కర పరిస్థితులలో వాళ్ళు తమ ప్రాణాలకు తెగించి అద్భుతమైన సేవ చేశారు. మొన్న తెలంగాణలో నేను చీఫ్ సెక్రటరీ గారికి ఒక మాట చెప్తే మా హెల్త్ సెక్రటరీ గారు, హెల్త్ సీనియర్ అఫీషియల్స్ అద్భుతంగా పనిచేశారు. మెడికల్ కిట్లు తయారు చేసి డోర్ టు డోర్ జ్వర సర్వే చేసి అక్కడికక్కడనే కిట్లు ఇస్తే చాలామంది ప్రాణాలు మనం కాపాడగలిగినాం. వీ కుడ్ సేవ్ సో మెనీ లైఫ్స్. తద్వారా మహమ్మారి మనకు చాలా ప్రమాదం కొంత బయటపడ్డం. ఇలా తెలంగాణ మార్గం పట్టాలని దేశమంతా ఆలోచన చేస్తూ ఉన్నారు. అటువంటి పనపై చెప్తే, ఆ జ్వర సర్వే చేయమని చెప్తే ఆశా వర్కర్లు కావచ్చు, ఏఎన్ఎంలు కావచ్చు, నర్సెస్ కావచ్చు బ్రహ్మాండంగా పనిచేశారు. ధైర్యంగా పోయినారు, ప్రతి ఇంటికి పోయినారు. మనందరికి తెలిసే విషయం, మన గ్రామాలలో చేసినారు. అంత సేవ చేసిన వాళ్ళు ఇంకా విరివిగా రావాలి మనకు. అందుకు గాను మనకు ఇంతకుముందు రాష్ట్రంలో 7 మాత్రమే ఉండే నర్సింగ్ కాలేజీలు, మరొక 13 కొత్త కాలేజీలు మనం మంజూరు చేసుకున్నాం. అందులో భాగంగానే ఇలా సిరిసిల్ల నర్సింగ్ కాలేజీ కూడా ఇనాగరేట్ చేసుకున్నాం. చాలా బాగా వచ్చింది, నాకు చాలా సంతోషం కలిగింది. ఇప్పటిదాకా ఇక్కడ లేనటువంటి గొప్ప నర్సింగ్ కాలేజ్ సిరిసిల్లలో వచ్చింది. దాదాపు 130-140 హాస్టల్ రూములు, మంచి వసతులని నేను రమేష్ రెడ్డి గారిని కూడా కోరినా. దీని ఒక ప్రీమియం నర్సింగ్ కాలేజ్ కింద చేయండి, ఇతర జిల్లాల వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు చేయండి అని కూడా చెప్పిన. అట్లా చేస్తారు, ఎందుకంటే ఆల్రెడీ వసతి సమకూరింది కాబట్టి. ఆ సందర్భంలో ఆ పిల్లలు పాపం నర్సింగ్ కోర్సు చదువుకునే వాళ్ళు మాకు 1500 రూపాయలు, 1700 రూపాయలు, 1900 రూపాయలు ఉన్నది సార్, సరిపోతలేదు మాకు, అందరికి చేస్తాను, మీరు మమ్మల్ని కూడా ఆదుకోవాలని అడిగారు. ఇవాళ నర్సింగ్ విద్యార్థులు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, ఆయన మగ నర్సు కావచ్చు, ఆడ నర్సు కావచ్చు, వాళ్ళందరూ కూడా స్టైఫండ్ పెంచాలని చెప్పి ఇంతకుముందే చీఫ్ సెక్రటరీ గారికి చెప్తే, రమేష్ రెడ్డి గారికి, డిఎంఈ గారికి చెప్తే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి చెప్పినారు. వాళ్ళ స్టైఫండ్ను 1700 నుంచి 1500 నుంచి మొదటి సంవత్సరం వాళ్ళకి 5000 రూపాయలు, రెండవ సంవత్సరం వాళ్ళకు 1700 నుంచి 6000 రూపాయలు, మూడవ సంవత్సరం వాళ్లకు 1900 నుంచి 7000 రూపాయలు పెంచుతూ ఉన్నాం. ఇమీడియట్ ఉత్తర్వులు జారీ చేస్తాం. ఆ పిల్లలు మంచిగా చదువుకోవాలి, పైకి రావాలి, మనకు సేవ చేయాలి, యావత్ సమాజానికి సేవ చేయాలి. ఆ అవసరం ఉంది కాబట్టి ఆ మంచి ప్రకటన కూడా నేను ఇక్కడి నుంచి చేస్తున్నానని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ అడిగినారు, సిరిసిల్ల కావాలని చెప్పి డెఫినెట్గా జేఎన్టీయూకి వెంటనే ఆదేశం ఇచ్చి ఆ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా సిరిసిల్లకు మంజూరు చేస్తామని మనవి చేస్తాం. ఇంకొక 2 విషయాలు చెప్పినారు మంత్రి గారు. ఒకటి, టూరిజం ప్యాకేజ్ అడిగినారు. మనోహర్ అని చెప్పి నిన్న మన టూరిజం కార్పొరేషన్ ఎండి వారు నిన్ననే పంపించిన నేను. ఇటు ఎస్ఆర్ఆర్ రాజరాజేశ్వర జలాశయం మిడ్మానేర్ కింద ఏదైతే పిలుస్తున్నామో ఆ ఎస్ఆర్ఆర్ దగ్గర కలెక్టర్ గారికి నిన్ననే చెప్పిన నేను,
మీరు వెంటనే ఎంక్వైరీ చేయండి ఎంత జాగా ఉందంటే ఆ గుట్టల మధ్య నుంచి వచ్చేటువంటి ఆ నది పాయ మిడిమాన నిండంగా ఇప్పుడు నేను చూసుకుంటూ వచ్చిన సిరిసిల్ల బ్రిడ్జ్ దాటుతా ఉంటే బ్రిడ్జ్ కిందికి నీళ్ళు వచ్చినాయి. అద్భుతమైనటువంటి సౌందర్యం, ప్రకృతి సౌందర్యం ఉంది. ఇక్కడ ఒక 243 ఎకరాల జాగా ఉంది, ప్రభుత్వ జాగా. దాన్ని వెంటనే టూరిజం డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు, దాన్ని ప్యాకేజ్ చేస్తారు. దీన్ని మించిన గొప్ప పర్యాటక ప్రాంతం నేను త్వరలోనే పోతున్న అక్కడికి, మనకొండూరు నియోజకవర్గానికి, ఇలంతకుంటకు. మనం అమ్మవారి పేరు పెట్టుకున్నాం, మన బరకత్ కావాలని చెప్పి అన్నపూర్ణ రిజర్వాయర్ కట్టుకున్నాం. అనంతగిరి విలేజ్ దగ్గర ఉంటుంది అది. అక్కడున్న ప్రకృతి సౌందర్యం అయితే అసలు వర్ణనాతీతం, సిరిసిల్ల కంటే కూడా చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ 240 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది, ప్లస్ 40 ఎకరాల ఐలాండ్ కూడా ఉంది. నీళ్ళ మధ్యలో ఐలాండ్ ఉంది. చాలా గొప్పగా, అంటే మామూలుగా రాదు అది. ఎక్కడెక్కడి నుంచో భారతదేశం నుంచి మొత్తం వచ్చి ఉండేటువంటి పరిస్థితి. మన లక్నవరం సరస్సుగా ఆల్మోస్ట్ ధీటుగా అది డెవలప్ అయ్యే పరిస్థితి ఉంది. అక్కడ ఉండబడే కొండలు, ఆ దృశ్యం చాలా గొప్పగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి కూడా డెఫినెట్గా ఇమీడియట్గా టూరిజం కార్పొరేషన్కి హ్యాండ్ ఓవర్ చేసి స్పెషల్ ఫండ్స్ ఇచ్చి వీటిని టేకప్ చేస్తామని కూడా నేను ప్రకటిస్తూ ఉన్నాను. అదేవిధంగా రాజన్న దేవాలయం నాకు చాలా ప్రీతికరమైన దేవుడి దగ్గర, నా పెళ్లి కూడా అక్కడనే అయింది. అద్భుతమైన ఆలయం, చాలా విశిష్టమైనటువంటి శివాలయం, సనాతనమైనటువంటి శివాలయం. గతంలో జాగా చాలా తక్కువ ఉంటే 35 ఎకరాల జాగా సమకూర్చినాం. కొంత ఇంకా మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ కొన్ని ప్లాన్లు తయారైనవి. తప్పకుండా రాజన్న దేవాలయం స్థాయిని పెంచి ఎంత అద్భుతమైన కళాఖండంగా దాన్ని తీర్చిదిద్దగలుగుతామో షార్ట్ పీరియడ్లో దాని మీద కూడా వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇవన్నీ కూడా నేను చెప్పినాను. ఇంకొక మాట మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. అది మన సమాజం బాధ్యత, మనందరి బాధ్యత. ఎందుకంటే ఎవరమైనా సరే ఒక రకమైనటువంటి వివక్షకు గురైనప్పుడు కలిగే బాధ సామాన్యం కాదు. తప్పకుండా దాని నివారణ జరగాలి. చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాం, చాలా రోజుల నుంచి ఆలోచిస్తూ ఉన్నాం. కొంత రిలీఫ్ కొన్ని సెక్షన్లకు వచ్చింది. ఇప్పుడు సపోజ్ ఒక 8,000 కోట్లతోని యాదవులను ఆదుకుంటున్నాం, కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి మత్స్యకారులను ఆదుకుంటున్నాం. ఇంతకుముందే చేనేత కార్మికుల స్కీమ్ కూడా నేను ప్రకటించిన. ఇట్లా అనేక వృత్తి కులాల వాళ్ళని కూడా రకరకాలుగా చేసుకుంటూ పోతూ ఉన్నాం. మిగిలిన వాళ్ళు ఎవరు అంటే డెఫినెట్గా మన దళిత జాతి. చాలా బాధలు ఉన్నారు వాళ్ళు. అక్కడ 2 బాధల్ని, ఆర్థికంగా పేదరికంలో ఉండడం, సామాజిక వివక్ష కూడా ఉండడం, అది మనిషిని చాలా కలిసి వేస్తుంది. అది మనకే మచ్చ, మనకు మంచిది కాదు. మనం గొప్ప రాష్ట్రం, అద్భుతంగా పురోగమిస్తున్నటువంటి రాష్ట్రం. ఇక్కడ ఎవరు కూడా ఒక రకమైన ఇన్ఫీరియారిటీతో ఉండవద్దు. అది మనకు క్షేమకరం కాదు, మనకు మంచిది కాదు. ఆ విధంగా 100కు 100% మన దళిత జాతిని ఇంకెవడో వచ్చి మనకు ఉద్ధరించడు. మన ఇంట్లో చెత్త ఉందనుకో, రోజు పొద్దున మనం ఊడ్చుకుంటాం. ఆ రోజు బద్ధకం ఉంటే, తలనొప్పి ఉంటే, జ్వరం ఉంటే పక్కవాడు వచ్చి ఊడవడు. సాయంత్రం దాకా అయినా సరే ఊడవడు, మళ్ళీ మనమే ఊడ్చుకోవాలి. అట్లనే మన రాష్ట్రానికి, మన జాతికి మనకున్న సమస్య ఇంకెవడో మరెవడో తీర్చడు. ఎవడో కర్ణాటకడో మహారాష్ట్రలో వచ్చి మన దళితులను బాగు చేయరు, మనమే చేసుకోవాలి. దాని గురించి ఆలోచన చేస్తూ ఈ మధ్యకాలంలో చాలా దాదాపు 10-11 గంటల పాటు మన దళిత జాతికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఇతర పార్టీల వాళ్ళని కూడా పిలిచి చర్చ చేసినాం, మేధోమథనం చేసినాం, కొన్ని కార్యక్రమాలు అనుకున్నాం. దాని మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే 3-4 సంవత్సరాలలో ఒక 45,000 కోట్లు ఖర్చు చేయబోతా ఉందని చెప్పి సందర్భంగా నేను ప్రకటిస్తా ఉన్నాను. నా సోదరుడు బాలకృష్ణ కూడా ఆ సమావేశంలో ఆశాంతం ఉండే చాలా మంచి ప్రాక్టికల్గా ఆత్మకమైన సలహాలు అని కూడా చాలా ఇచ్చిండు. ఆ సందర్భంలో ఎట్లయితే బాగుంటుంది, ఏమైతే బాగుంటుంది, అప్రోచ్ ఎట్లా ఉండాలి, మళ్ళీ ఇచ్చిన ప్యాకేజీ వృధా పోవద్దు, ఖచ్చితంగా కుటుంబాలు పైకి వచ్చి తీరాలి అనే ఒక చిత్తశుద్ధితోని కేసీఆర్ స్టైల్లో జగమొండి పట్టుబట్టి ఒక ప్రభుత్వమే అనుకున్న తర్వాత, మనం ఇంతమంది అనుకున్న తర్వాత మన దళిత జాతి పైకి రాదా? ఎందుకో రాదు. కాళేశ్వరం గంగనే వచ్చింది 500 మీటర్ల ఎత్తుకు, మనుషులు రారా?
మళ్ళీ మన దళితులు శ్రమజీవులు, కష్టం చేస్తారు, వాళ్ళ చేతులలో లక్ష్మి ఉంది. వాళ్ళకు మార్గం కావాలి, పద్ధతి కావాలి, అంతే. 100% వచ్చి తీరుతారు, నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. నేను ఇంతకుముందే చెప్పినట్టు లక్ష్య శుద్ధి, చిత్తశుద్ధి, వాక్శుద్ధి ఉండి మనస్పూర్వకంగా కనుక పనిచేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. నేను సంపూర్ణంగా నమ్ముతున్నా. రాబోయే కొద్ది సంవత్సరాలలో మన దళిత బిడ్డలు కూడా అద్భుతంగా కాలు ఎగరేసుకొని గర్వంగా, నేను తెలంగాణ దళిత బిడ్డని నేను గర్వంగా జీవిస్తున్నాను చెప్పే రోజు వస్తుంది. ఆ కళ నేను కంటున్నా. కాబట్టి 100% దాన్ని చేద్దాం. దానిలో దయచేసి అధికార వర్గాలు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, ఇలా సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, మరొకరు కావచ్చు, దయచేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీరు తప్పకుండా చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇంకొక మాట కూడా గత ఎలక్షన్లో మనం చెప్పినాం. పెన్షన్ ఏదైతే ఉందో కొంత తగ్గించి, ఏజ్ తగ్గించి ఇవ్వాలని చెప్పి డిమాండ్ ఉంది. 57 సంవత్సరాలలో పెన్షన్ ఇస్తామని చెప్పినాం. తప్పకుండా వచ్చే నెల నుంచి మొత్తం ఎన్యూమరేట్ చేసి ఈ పల్లె ప్రగతి ప్రోగ్రాం అయిన తర్వాత సమావేశం పెట్టి నెక్స్ట్ క్యాబినెట్లో డిసైడ్ చేసి 57 ఏళ్ళు నిండిన వాళ్ళందరూ కూడా వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ అప్పర్ మానేర్ ప్రాజెక్ట్, అది నా కళ్ళ ముందే గొప్పగా వెలుగొంది, నా కన్నా ముందే నాశనమైంది. నేను స్వయంగా చూసిన. ఇక్కడే ఒక పాట రాసిన నేను, ఇక్కడ ఈ మూలవాగు. ఎందుకంటే ఆ మూలవాగు మీద ఒక ప్రాజెక్టు కట్టాలని పెట్టిన. నిమ్మపల్లి అని ఒక ఊరు ఉంటుంది. అది ప్రాజెక్టు కాదు, మన అంతకంటే 900 ఎకరాలే పడుతుంది, కానీ దానికి ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు. దాని పేరు నిమ్మపల్లి ప్రాజెక్టు. దాన్ని సమైక్య పాలక యొక్క పాలన ఎట్లుండి అంటే, ఈ నిమ్మపల్లి ప్రాజెక్టు కడితే ధవళేశ్వరం బ్యారేజ్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని చెప్పి 25 ఏళ్ళు పెండింగ్ పెట్టిండ్రు. ఎక్కడ ధవళేశ్వరము, ఎక్కడ మూలవాగు? 900 ఎకరాలు ప్రాజెక్టు కాదు, మన కాదు, అది పెద్ద చెరువు, హైడ్రాలజీ క్లియరెన్స్. సో ఇక ఇంగ్లీష్లో చెప్పి, హిందీలో చెప్పి, సంస్కృతంలో చెప్పి మనం లాగమైపోయి గంటకి సపడే పోకున్నారు. ఇట్లా కథ. ఒకరోజు నైట్లో దాదాపు 10:30-11 అవుతా ఉంది. కారులో వరంగల్ టు నిజామాబాద్ పోతున్నాం. తెల్లారి నిజామాబాద్, అప్పుడు ఉద్యమం జరుగుతూ ఉంది. నేను కారులో ఉన్న మిత్రులతో మాట్లాడుతున్నా. ఇక ఈ ముందర వస్తుందా, దాన్ని శబాష్పల్లి ఊరు అంటారా, ఊరికాడ దాటుతాము, మూలబాగు ఆడికి ముందుకు పోయి ఆ మానేర్లో కలుస్తుంది. అది దానికి ఇట్లా నాశనం చేసినని స్టోరీ చెప్పుకుంటూ వచ్చినాను. నేను ప్రజలకు తెలియజేయాలి సార్ అంటే ఒక పాట రాసిన. ఆ పాట నేనే రాసిన. ములికివాయ మూటవాయ మూలవాగు నీళ్లువాయ. ఆ మూలవాగుల నుంచి దాటుకుంటూనే ఆ వాగు దాటుకుంటూ ఆ పాట మళ్ళీ మర్చిపోతాం కదా అని చెప్పి డ్రైవర్కి చెప్పి ఆ రైటింగ్ ప్యాడ్ తీసుకొని రాశాడు, పెట్టేసి. తర్వాత మళ్ళీ మా బాలకృష్ణ వీళ్ళకి అప్పచెప్తూ వీళ్ళంతా దాన్ని అద్భుతమైన పాట చేశారు. రాజన్న దేవాలయం కూడా మామూలుగా ఉండదు, బాలకృష్ణనే పాడిండు పాట. ఎందుకంటే మనం ఏ ఊళ్ళోకి పోయి మాట్లాడినా రాజేశ్వర రెడ్డి, రాజేశ్వరరావు, రాజయ్య, రాజలింగయ్య, ఊళ్ళో పోయి రాజయ్య అంటే 5 మంది వస్తారు. ఆ దేవుని మాత్రం అంత గొప్పది, అంత భక్తి, ప్రజల దేవుడు రాజన్న. అందుకే తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన పాట రాసినాం. వెనుక ముందు చూసుడేంది రాజన్న ఓ రాజన్న, ఎత్తుకో తెలంగాణ జెండా రాజన్న ఓ రాజన్న. అది కూడా మా బాలకృష్ణ పాడింది పాట. ఆ రికార్డు మారు మోగింది. అప్పుడు చాలా సూపర్ హిట్ ఉండే కదా. ఉండేనా లేకుండేనా? ఆకలి అవుతుంది అయింది. రామారావు అన్నం పెడుతున్నా, అందరికీ పెడుతున్నా, ఇట్లే తోలుతారా? ఎందుకంటే ఆడాడ నాకు మోసం అయింది. 4 గంటల దాకా పని చేయించుకున్నారు, తర్వాత నమస్కారం అన్నారు. ఒకసారి వరంగల్ టౌన్లో అయింది అట్లనే. యశ్వంతపురం ఒక వాగు ఉంటుంది, రఘునాథపురం, ఇక్కడ మా రాజేశంగా ఉంటే సార్ నవ్వుతున్నాడు. అక్కడ పాపం ఒక గొల్లామె ఓడలు ఉంటే ఆడ పోయి ఆమెను అడిగితే పెరుగన్నం పెడతా బిడ్డ అని చెప్పి ఆమె పాపం అన్నం పెట్టి పెరుగు కలిపి పెట్టింది, తినేచ్చినాం. ఇక వాళ్ళు స్పీడ్లో, వర్క్ స్పీడ్లో వాళ్ళు మర్చిపోయారు, మేము మర్చిపోయాను. 4 అయింది, నమస్తే సార్ అన్నారు. మేము కారు ఎక్కిన తర్వాత మాకు గోకుతాను, ఏం చేయాలిగా. పాప మా గోలతల్లి ఆయన మాకు మంచిగా పెరగన్నం పెట్టి, అయ్యో గట్టెందుకు అని బిడ్డ నాకు ముందుగా చెప్తే మంచిగా నేను వండిపెడు కదా, ఏదో అయిపోయి పడి చెప్పుకుంటే బాగుండదని చెప్తే తిని వచ్చి మరి అట్నే ఆయన ఏ కూడా ఏమన్నా గట్లే ఉన్నది అంటే నమస్తే పెడతారా?
సో అట్లా ఇక మరి మీ దయ మా ప్రాప్తం ఎదుట కదా. ఇక సప్పట్లు సప్పగచ్చేటప్పటికి నేను అట్లా అంటున్నా, ఆగలవుతున్నా. ఆ మిడ్ మానేరు అప్పర్ మానేరు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో డెఫినెట్గా సజీవ జలధారకు అదొక సజీవ జల భాండం అవుతుంది. ఇప్పుడు మీదన ఈ కాళేశ్వరం జలాలు పోయి పారే సిద్దిపేట జిల్లా, కొంత భాగం మెదక్ జిల్లా కొద్దిపాటు, అక్కడ పారేటువంటి నీళ్ళని మనం పడవాటి నీళ్ళు అంటాం. పొలాలు పారిన తర్వాత ఇంగ్లీష్లో దాన్ని రీజనరేటెడ్ వాటర్ అంటారు. అదంతా కూడా అప్పర్ మానేరుకి వస్తూ ఉంటుంది నిరంతరంగా. అది ఎండిపోయే సమస్య లేదు. అప్పర్ మానేరు అడుగును మళ్ళీ మన జీవితంలో చూడం మనం. ఇక అయిపోయింది కదా, ఆ స్టేజ్ దాటిపోయింది. కాబట్టి దాని కాలువలు అక్కడ మిత్రుడు అమరేందర్ రెడ్డి అని ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పనిచేస్తాడు. మరి మీటింగ్లో ఉండడో లేదో నాకు తెలియదు. ఆయన అడిగిన నేను రిపోర్ట్ తయారు చేయమని. ఉన్నారు కదా అమరేందర్ రెడ్డి, రైట్. దానికి కూడా 50 కోట్ల రూపాయలు ఇమీడియట్గా మంజూరు చేస్తాం. దానికి సమగ్రంగా ఇమీడియట్ టేకప్ చేయాలి. మరి అది కరీంనగర్ సిఈ గారి కిందో ఏ సిఈ గారి కిందో నాకు తెలియదు. శంకర్ మీ కిందనే ఉంది అది. దాన్ని ఇమీడియట్గా టేకప్ చేసి ఆ కాలువలు లైనింగు మంచి చెడ్డ ఏమేం చేయాలో చేసి దాని పాత ఆయకట్టు పూర్తిగా పునరుద్ధరించాలి. నీళ్ళు ఇవ్వాలి మీరు, అది మన బాధ్యత. నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఆ ప్రకారం ముందుకు వాళ్ళని మనవి చేస్తూ ఉన్నా. ఇంతకుముందే నేను చెప్పిన ఈ వైరస్లన్నీ దాగి ఉన్నాయి సుమా, అవి ఉన్నాయి. చెట్టు పెట్టున్న హరితారం అంటే పెడుతున్నారు ఇప్పుడు కొద్దిగా నయమే మునుపటి మీద. కానీ మీరు కదలాలి దయచేసి, అది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఆక్సిజన్ కొనుక్కుంటారు ఎవడని సిగ్గులేనోడు. ఆక్సిజన్ కొనుక్కుంటారండి. ఆడున్నది దాని పేరేమిటి, ట్యాంక్ బండ్ కింద ఇందిరా పార్క్. ఇందిరా పార్క్లో కూడా ఆక్సిజన్ అమ్మబడు అని బోర్డు ఉంటుంది. అందులో పోయి ఇంత డబ్బు పే చేసి అర్ధగంట కూర్చుంటూ వస్తారు. ఏంది అంటే ఆక్సిజన్ చేసుకొని వచ్చినాయి. ఇదే మన బతుకు. మనకి ఎద్దు లేదా, వ్యవసాయం లేదా, భూములు లేవా, పొలాలు లేవా, నీళ్ళు లేవా? ఎంత అద్భుతమైన ప్రకృతి మనం చేయొచ్చు. కొద్దిపాటి శ్రద్ధ. ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, నేనేందో చేసిన డబ్బా కొట్టుకున్నాడు కాదు. ఇంతకుముందు కూడా ప్రభుత్వాలు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు. ఒకడొకడు నాకంటే ఇంకో మీటర్ ఎక్కువ ఉండే దొడ్డు లేకుండా ఎందుకో గ్రామాలని చెత్తకుప్పలు ఉండే. ఈరోజు నేను గర్వంగా మనం చేస్తూ ఉన్నా, ఈ యావత్తు భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా లేదు, ఒక్క తెలంగాణలోనే ఉంది. 12,769 గ్రామ పంచాయతీలు ఉంటే 12,769 ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు కూడా ఉన్నాయి. అది మీ కన్న ముందు ఉంది. నేను స్టోరీ చెప్తలేను. మనిషి చచ్చిపోతే కాలు పెట్టాలంటే జాగలేదండి. సరే భూమి ఉన్నోడు కలిగినోడు వాడు ఎక్కడో పెట్టుకుంటాడు. ఎక్కడేం లేనోడు గతి ఏంది? ఆ పరిస్థితి మనకే సంభవించింది అనుకో, మన తల్లో తండ్రి చనిపోయింది అనుకో, ఎక్కడ కాలు పెట్టుకోవాలని జాగ లేదనుకో, ఏం చేయాలి? ఎక్కడికి పోవాలా? అటు చచ్చిపోయిన దుఃఖం అనుభవించన్నా, ఈ జాగ లేకపోవడం వల్ల కలిగే క్షోభ అనుభవించన్నా, ఎంత బాధ అవుతుంది మనసులకు? అంటే ఈ స్థితి మంచిది కాదు. నాగరిక సమాజం భరించజాలన్నటువంటి ఒక భయంకరమైన బాధ. అది పోవానంటే ఇంతకుముందు ఎవరికి బుర్రకే రాలే. అసలు పెద్ద పెద్ద డైలాగులు కొట్టిరు ముఖ్యమంత్రులంతా, విన్నాం మనం. ఈ బేసిక్ పనులు ఎందుకు చేయలే? మంచినీళ్ళ గతి లేదు, కరెంట్ చక్కగా రాదు, మనిషి చేత కాలబెట్టే జాగలేదు, చెట్లు నరకుడు తప్ప పెట్టుడు లేదు, కొట్టుడు తప్ప పెట్టుడే లేపా, ఉన్న జంగల్ చాపు చేసుడు తప్ప. ఈ జిల్లాలో ఎంత మంచిగా ఉన్నాయో గంభీరపేట కాడ భయపడదు. ఆ గోరంటాలను చివరస్తున్నా దాని అంటారు. పెద్దమ్మ కాడ ఎంత మంచిగా ఉండే జంగల్. సినిమా వాళ్ళు షూటింగ్ చేసుకున్నారు ఆడ కొన్ని. మరి ఎక్కడైపోయాయి? ఎక్కడ మాయమైపోయాయి? ఎక్కడ పోయి? ఆక్సిజన్ కొనుక్కునే దుస్థితి ఎందుకు వచ్చే? కాబట్టి బాధలు పోవానంటే ఇది కూడా ఎవరో చేయరు, అమెరికాకి వెళ్ళి రారు, మనకు సాయం చేయాలి, మనమే చేసుకోవాలి. దయచేసి ప్రతి సర్పంచ్ గారిని, ప్రతి ఎంపీటీసీ గారిని, ప్రతి మున్సిపల్ చైర్మన్ గారిని నేను చేతులెత్తి దండం పెట్టి మిమ్మల్ని కోరుతా ఉన్నా. హరితహారం ప్రోగ్రాం అనేది ఒక ఉజ్వలమైన ప్రోగ్రాం, చాలా పవిత్రమైన ప్రోగ్రాం. నువ్వు లక్షల కోట్ల ఆస్తి సంపాదించి నీ బిడ్డలకు, కానీ బతకగలిగే పరిస్థితి కదా. బతకలేని పరిస్థితులు నువ్వు ఏమిస్తే ఏం లాభం? ముందు తరాలకు మనం ఇచ్చే పెద్ద ఆస్తి గొప్ప ప్రకృతి సంపద, గొప్ప జల సంపద, గొప్ప ప్రశాంతమైన వాతావరణం, పరిశుభ్రమైన వాతావరణం. దాన్ని దయచేసి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిని కూడా ప్రతి ఒక్కరు అకుంఠిత దీక్షతో చేయాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం నేలబడి సాం చేయడం కాదు.
సర్పంచ్ సాబ్ అంటే పొద్దున్న లేచి ఆయన పంచదుర్పు సిరిసిల్ల బాబు కాదు. మీరేమో అనుకోదునే ఇట్లా అంటున్నా. మనం ఖచ్చితంగా మన గ్రామాలు ఇల్లు కూలిపోతుంది అన్నే ఉంచుతారు. 6 నెలలు అవుతుంది, ఏడాది అవుతుంది, దానిలో పాములు తేళ్ళు ఎందుకు ఉండాలి అట్లా? దాన్ని ఎందుకు తీసేయకూడదు? చూస్తాం, అందరం ప్రేక్షక పాత్ర వహిస్తాం. అది కరెక్ట్ కాదు. దానికోసమే పట్టణ ప్రగతి పల్లె ప్రగతి పెట్టినాం. నేను చీఫ్ సెక్రటరీ గారికి చెప్పిన, అయ్యా నీకు డబ్బులు తక్కువ పడితే మంత్రులకు ఎమ్మెల్యేలకు జీతం పనిచేయి, కానీ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పైసలు ఆపద్దని చెప్పినాం. 100% ప్రతి నెల టంచన్గా పంపిస్తున్నాం. నా కార్యాలయానికి తెప్పిస్తారు, స్మితా సబర్వాల్ గారికి వస్తుంది. ఆమె మీ జిల్లాలో కలెక్టర్ కూడా పనిచేసింది. టంచన్గా నెల పోగానే ఆ డబ్బు పోగానే నా ఆఫీస్కు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎస్ రిలీజ్ చేసినాం సార్ ఈ నెల అని చెప్పి. అంత మానిటర్ చేసి పంపిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు కార్యక్రమాలు చేపడితే మీకు ఆటంకం కలగద్దు, ఆ పని ఆగద్దు, ఎట్టి పరిస్థితుల్లో ముందుకే పోవాలని చెప్పి పంపిస్తూ ఉన్నాం. దాని మీద పెత్తనం మీకే ఇచ్చినాం. రాబోయే రోజుల్లో కూడా మీకే పెత్తనం ఉంటుంది. జిల్లా పరిషత్ చైర్మన్లకు కూడా డబ్బులు ఇస్తూ ఉన్నాం ఈసారి, మండల పరిషత్లకు కూడా డబ్బులు ఇస్తూ ఉన్నాం. మీరందరూ కూడా దయచేసి ఈపాటికే వచ్చును మీకు నిధులు, కాకపోతే కరోనా వల్ల దరిద్రం వల్ల ఆగిపోయింది, మళ్ళీ కొంత దెబ్బ కొట్టింది. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కలిపి 1,00,000 కోట్లు నష్టపోయిన మన తెలంగాణ రాష్ట్రం. 1,00,000 కోట్లు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. అయినా మనం కొంచెం మంచిగా ఉన్నాం కాబట్టి తట్టుకున్నాం, క్రమశిక్షణతో ఉన్నాం కాబట్టి తట్టుకున్నాం. మీకు తొందర లోపల మీ డబ్బులు కూడా వస్తాయి. ఆ ప్రకారంగా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి హరితహారం కార్యక్రమాన్ని ఒక సుదూర లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక అద్భుతమైన ఆకుపచ్చ తెలంగాణ. మునుపు ఉండే నా ఊళ్ళపన్న చెట్లు ఇలా ఏ ఊరికి పోయినా చెట్లు కనపడుతున్నాయా లేవా? యాడికెళ్ళి వచ్చినాయి, స్వర్గంకెళ్ళి వచ్చినాయి, మనం పెడితేనే వచ్చినాయి కదా. కాబట్టి దయచేసి ఆ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా మరింత పట్టుదలతోని మీరు కొనసాగించాలి. ఇప్పుడు పల్లె ప్రగతి జరుగుతూ ఉంది. అయితే నేను సర్ప్రైజ్ విజిట్లు పోదామనుకున్నా, ఆకస్మిక తనిఖీ అంటారు కదా, మీ జిల్లాలో కూడా పోయేది ఉండే, మీరు బతికిపోయినారు. ఇప్పటికే 4 అయింది, పెట్రోల్ లేదు, పోయేది ఉండే. చాలామంది మిత్రులు నాకేం చెప్తున్నారంటే, సార్ మీరు 10th తర్వాత ఓని 10th లోపల మనోళ్ళంతా గ్రామాలలో తిరుగుతున్నారు, పనులు చేస్తున్నారు, పనులు ఏ మేరకు అయిందని కూడా మీకు తెలియాలంటే 10th తర్వాత సర్ప్రైజ్ విజిట్ చేయండి, ఎక్కడ చేసిండు ఎక్కడ సన్నాసి ఉండని తెలిసిపోతుంది మనకు అన్నారు. మరి దబ్బన సిరిసిలకు నేను మళ్ళీ ఇటేస్తున్నానంటే మంచిగా ఉండదు సుమా. మీరు జాగ్రత్త పడి ఎక్కడో అక్కడ వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గాలు పకడ్బందీగా ఈ కార్యక్రమాన్ని చేయండి. ఒక వేములవాడ సిరిసిల్ల కాదు, ఈ వేదిక నుంచి రాష్ట్రంలో ఉన్న 50 మంది ప్రజాప్రతినిధులకు నేను దండం పెట్టి చెప్తా ఉన్నా. ఇది చాలా ముఖ్యమైన విషయం, అతి ముఖ్యమైన విషయం, మన భవిష్యత్ తరాల భవిష్యత్ సంబంధించిన విషయం కాబట్టి దాన్ని చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏమైనప్పటికీ సిరిసిల్ల రోడ్ల మీద నేను తిరుగుతూ ఉంటే నాకు చాలా కడుపు నిండినట్టుండి. ఇదే సిరిసిల్లలో నేను పుట్టిన కాడి నుంచి ఇప్పటిదాకా అనేక రూపాలలో నేను తిరిగిన. నేను సైకిల్ మీద తిరిగినా, మోటార్ సైకిల్ మీద తిరిగినా, నడిచి తిరిగినా. సిరిసిల్లలో చాలా ప్రాంతాలలో నాకు బంధువులు ఉంటారు, మా సిస్టర్స్ ఉంటారు ఇక్కడ. అనేక రూపాయలు ఆ ఎల్లారెడ్డిపేట కాడ దిగి ఆ గర్జనపల్లి మరిమర్లనే మా అక్కుండే, ఆ గర్జనపల్లి ఇంకేంటి వస్తే వట్టిపల్లి వీరినపల్లి ఇప్పుడు మండల కేంద్రం అయింది అది. అట్లా వనపల్లి దాని మీదకి పోయేది. అప్పుడు బస్సు ఉండేది కాదు, మన ఉండేది కాదు, రోడ్ ఉండేది కాదు, పెద్ద గందరగోళం. సో అట్లా ఈ ప్రాంతంతో నాకు ఒక పరిచయం ఉంది. అందువల్ల ఈ టౌన్కి నేను ఎక్కువ వచ్చేది. చాలా చిన్న కుగ్రామం కింద ఉండేది వాస్తవానికి. ఈరోజు మీ డివైడర్లు, మీ లైట్లు, మీ కథ సిరిసిల్ల. నిరంజన్ రెడ్డి గారు అంటున్న నాతో, గతంలో వచ్చిన సార్ అప్పుడు మీ బై ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా అప్పటికిప్పుడు పోలిక లేకుండా అయింది అని చెప్పి. చాలా సంతోషం. ఈ ప్రగతి మరింత పరుగులు పెట్టాలి, మరింత వెలుగులు అందించాలి. నేను ఇంతకుముందు రామారావు కూడా చెప్పిన బస్సులో పోతుంటే ఆ మార్కెట్ కమిటీ ఏదైతే మీరు మార్కెట్ యార్డ్ స్థలం సర్దాపూర్, అది సర్దాపూర్ దగ్గర పెట్టినరో ఆ డివైడర్ ఉండే 4 లేన్ రోడ్ అక్కడ దాకా కూడా మీకు మంజూరు చేస్తాం వెంటనే. ఎందుకంటే చాలా బాగా ధాన్యం వస్తుంది కాబట్టి, భవిష్యత్తులో నీళ్ళు వస్తున్నాయి కాబట్టి, రైతుల రాకపోకలు ఉంటాయి కాబట్టి అక్కడ దాకా మీకు ఆ డబుల్ రోడ్ కూడా మంజూరు చేస్తాం వెంటనే, నిధులు కూడా విడుదల చేస్తాం. ఆ ప్రకారంగా దాన్ని కూడా చేసి ఇంకా గొప్పగా తీర్చిదిద్ది ఇక్కడ అందరూ కూడా వైభవంగా బతికేటట్టు మంచి పని చేయమని చెప్పి కోరుతూ, మరొకసారి నూతన కలెక్టరేట్ను ఆవిష్కరింపజేసుకున్నటువంటి ఈ తరుణంలో జిల్లా ప్రజలకు, జిల్లా ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.